సర్కారు తోటి ప్రాంతంలో పట్టపగలు చోరీ ఘటన సంచలనం సృష్టించింది. పెడన మండలం కౌతారం ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న నిమ్మగడ్డ మార్కనెట్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఉదయం 7 గంటలకు విధులకు వెళ్లిన టీచర్ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి దుండగులు చోరీ చేసినట్లు గుర్తించారు. ఇంట్లో విలువైన బంగారు నగలు అలాగే నగదు అపహరించబడినట్లు కూడా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా పోలీసు జాగిలాలను కూడా రంగంలోకి దింపి దుండగుల జాడ కోసం గాలింపు చేపట్టారు. పట్టపగలు జరిగిన ఈ చోరీతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగరంలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసినప్పుడు పెడదాము, ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళే చేస్తానన్నారు అంది. పాపకి ఇచ్చిన బంగారం 35 కాసులు, మిగతాయి నాయండి 50 కాసుల వరకు ఉంటది. క్యాష్ ఏమో 1,50,000 తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాం. ఒక 10,000 వాడాను. 1,40,000 ఉంటాయి. ఎలా జరిగింది అనుకుంటారు మీరు? నాకేం అర్థం కావట్లేదండి. ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా మీరు? 7 అండి. తాళం వేసి 7 గంటలకు తాళం వేసి వెళ్ళా. 2:15కి వచ్చా. హాఫ్ డేస్ మాకు 1 గంట వరకు స్కూల్. ఎలా ఉందో వచ్చేటప్పుడు ఇల్లంతా ఇది ఇప్పుడు ఎలా ఉందో అట్లాగే ఉందండి. తలుపులు తీసి ఉంది, తాళాలేమో ఇది పక్కన పెట్టారండి. అట్లా పెట్టుంది, తలుపు తీసి ఉంది. తలుపు తీసి ఉంటే నాకు ఎవరన్నా సిస్టర్ వచ్చారేమోనని అక్క అక్క అని పిలిచా. ఎవరు పలకల. ముందుకెళ్ళి చూసా చెప్పులు ఏమైనా ఉన్నాయేమో అని, ఎవరీ లేవు. సరేనని అప్పుడు లోపలికి వెళ్ళేటప్పటికే ముందు గుమ్మం దగ్గర అది టీవీ స్టాండ్ది ర్యాక్ తీసి ఉంది. ఏంటి ఎవరన్నా వచ్చారేమని నాకు అనుకుని కొంచెం ముందుకెళ్ళా. ఇక 2 బెడ్రూమ్లు కూడా మొత్తం బీరువాలు, కబ్బోర్డులు మొత్తం లాగేశారు. మంచాలు కూడా లేపి పెట్టేశారు. అంటే ఆ బాక్సుల్లో ఏమన్నా పెట్టామేమోనని. ఇంకా ఏం పోయినాయి ఏమని బీరువాలు మాత్రమే చూసా. 2-3 చోట్ల గోల్డ్ పెడతామండి, ఒక చోట చూసింది లేదు. మిగతా అన్ని ఫింగర్ ప్రింట్లు పడతాయి, పట్టుకోవద్దు అన్నారు. ఇట్లా కూర్చున్నాను. నాకు ఇంతవరకు లేదండి. ఇక్కడ మా ఇంట్లో దొంగతనం అనేది మరి ఎప్పుడు జరగలేదు. ఆ ధైర్యంతో 2 రోజుల నుంచి నేను ఒక్కదాన్నే ఉన్నా, అక్కను కూడా రావద్దని. శనివారం ఆదివారమే పాప వెళ్ళింది కదా, అక్క వస్తానంటే ఇంకొక అక్క వచ్చింది కదా, అక్కడ ఉండమన్నా నేను. అది హైదరాబాద్ నగరంలో